హాయ్ మామ! సినిమాలు, రికార్డులు. ఈ 2 పదాలకి దగ్గర సంబంధం ఎప్పుడూ ఉంటనే ఉంటది. అలాగే సినిమా హిట్ అయిన ప్రతిసారి పాత రికార్డ్ బ్రేక్ అయ్యి, కొత్త రికార్డ్ పుడుతూనే ఉంటది. కొన్ని రికార్డ్స్ డేస్ గ్యాప్‌లో బ్రేక్ అయితే, ఇంకొన్ని రికార్డ్స్ బ్రేక్ అవ్వడానికి మంత్స్ పడుతుంది. అలాగే ఇంకొన్ని రికార్డ్స్ బ్రేక్ అవ్వడానికి ఇయర్స్ పడుతుంది. కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ అవ్వవు కానీ, అలానే కొందరి పేరు మీద లెవెల్ అయ్యి ఉండిపోతాయి మామ. అలాగే కొన్ని రికార్డ్స్ అయితే ఎప్పటికీ బ్రేక్ అవ్వవు. వాటికి ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉండడం జరగదు మామ. అలాంటి రికార్డ్సే సింహాద్రి 175 డేస్ రికార్డ్స్ గానీ, మగధీర 100 డేస్ సెంటర్స్ రికార్డ్ గానీ, ఇలా ఈ రోజుల్లో సెంటర్స్ రికార్డ్స్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు అని చెప్పొచ్చు మామ. అలాగే ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఇయర్‌కో, మంత్స్‌కో లేదా 2, 3 ఇయర్స్‌కో ఒకసారి బ్రేక్ అవుతూ ఉంటాయి. అలా కాదురా! ఈ విషయాలన్నీ మాకు తెలుసు. అసలు నువ్వు థంబ్‌నెయిల్‌లో పెట్టిన మ్యాటర్ ఏంటి? నువ్వు ఇప్పటి వరకు చెప్తున్న సోదేంటి అని అంటారా? మ్యాటర్‌లోకి రా! అసలు వాళ్ళ ముగ్గురికి మాత్రమే ఉన్న రికార్డ్ ఏంటి? చెప్పరా అని అంటారా? ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం మామ. ఎవరు సినిమా తీసినా అది హిట్ అవ్వాలనే ఆలోచనతోనే తీస్తారు. బట్ అందులో కొన్ని హిట్ అయ్యి అందరిని హ్యాపీగా ఉంచితే చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఆ సినిమా తీసిన టీమ్‌కి సాడ్‌నెస్‌ని మిగులుస్తూ ఉంటాయి కూడా. కానీ కొన్నిసార్లు రేర్‌గా వరుస పెట్టి హిట్స్ వద్దన్నా వస్తూనే ఉంటాయి మామ. 90స్‌లో ఇది ఎక్కువగా జరిగేది. బట్ ఇప్పటి జనరేషన్‌లో అది చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒకవేళ వరుస పెట్టి హిట్స్ కొట్టినా అది 2 లేదా 3 మాత్రమే ఉంటున్నాయని చెప్పొచ్చు మామ. అలాంటి ఇప్పటి సిట్యుయేషన్‌లో ఒక ముగ్గురు హీరోస్ మాత్రం హ్యాట్రిక్ హిట్స్ మాత్రమే కాదు, డబుల్ హ్యాట్రిక్ కొట్టారని చెప్పొచ్చు మామ. వాళ్ళే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నేచురల్ స్టార్ నాని గారు. 1 కాదు, 2 కాదు, వరుసగా 6 హిట్స్ కొట్టి ఇప్పటి జనరేషన్‌లో రేర్ రికార్డ్‌ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు మామ. ఇక అవేంటి? ఆ హిట్స్ అయిన సినిమాల లిస్ట్ ఏంటి అనేది డీటెయిల్స్‌లోకి వెళ్తే, ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' మూవీ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా అంతగా ఆడకపోయినా కళ్యాణ్ గారికి మాత్రం మంచి పేరైతే వచ్చిందని చెప్పొచ్చు మామ. కానీ కళ్యాణ్ గారి హిట్ స్ట్రీక్ మాత్రం స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చిన 'గోకులంలో సీత' మూవీతోనే. అక్కడి నుంచి మొదలైన కళ్యాణ్ గారి దండయాత్ర 'ఖుషి' వరకు కంటిన్యూ అవుతూనే వచ్చింది మామ. బేసిక్‌గా కళ్యాణ్ గారు ఆయన్ని ఆయన గొప్ప నటుడు అని ఒప్పుకోరు మామ. నేను గొప్ప నటుడిని కాదు అని అంటూ ఉంటారు. కానీ ఆయనలోని యాక్టింగ్ స్కిల్స్ ఏంటో చూపించే మూవీస్‌గా 'గోకులంలో సీత' అండ్ 'సుస్వాగతం' మూవీస్‌ని మనం చెప్పొచ్చు మామ. ఆ తర్వాత వచ్చిన 'తొలి ప్రేమతో' యూత్‌కి ఉన్న ఒకే ఒక్క స్టార్ మెటీరియల్ హీరోగా మారిపోయారు కళ్యాణ్ గారు. అది తర్వాత వచ్చిన 'తమ్ముడు', 'బద్రీ'తో పీక్స్‌కి చేరగా 'ఖుషి' దాన్ని ఆకాశం మీద కూర్చోబెట్టేసిందని చెప్పొచ్చు మామ. అది ఎంతలా అంటే క్రేజ్‌లోను, కలెక్షన్స్‌లోను, ఓపెనింగ్స్‌లోను మెగాస్టార్‌నే దాటేసే రేంజ్ అని చెప్పొచ్చు మామ. ఇంకా ఓపెన్‌గా చెప్పాలి అంటే 'ఖుషి' తర్వాత 'గబ్బర్ సింగ్' వరకు 10 ఏళ్ల పాటు ఒకే హిట్ ఉన్న ప్రతి ఇయర్ టాప్ 5 కలెక్షన్స్ లిస్ట్‌లో ఆయన మూవీ ఉంది అంటే, అది కూడా ఫ్లాప్ టాక్‌తో ఉంది అంటే కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మనకు అర్థమైపోతుంది మామ. ఆ రేంజ్ స్టార్డమ్‌ని ఆ 6 హిట్స్‌తో కళ్యాణ్ గారు సంపాదించుకున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఉన్న యాక్టర్స్‌లో తెలుగులో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే 90% మంది ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనే అంటారు. అంత గొప్ప యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ గారికి ఓపెనింగ్స్‌లో కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ రికార్డ్స్ ఉన్న హీరోగా పేరుంది అని చెప్పొచ్చు మామ. కానీ ఒక టైంలో ఇంకా చెప్పాలి అంటే 'బృందావనం' టైంలో ఇప్పటి హీరోస్ అందరూ ఫ్లాప్స్‌లో ఉంటే ఎన్టీఆర్ గారికి మాత్రం 'యమదొంగ', 'అదుర్సు', 'బృందావనం' అంటూ కంత్రి తప్ప వరుస హిట్స్‌తో ఉండగా అప్పుడు స్టార్ట్ అయ్యాయి మామ ఎన్టీఆర్ గారి నుంచి కళాఖండాలు. 'శక్తి'తో మొదలై 'రభస' వరకు ఒకదాన్ని మించి ఒకటి పడుతూనే వచ్చాయి. ఏ హీరో కూడా మాకొద్దు ఇలాంటి సినిమాలు, మాకొద్దు ఇలాంటి కెరియర్ అనే రేంజ్‌లో ఫ్లాపులు పడ్డాయని చెప్పొచ్చు మామ. అలాంటి సిట్యుయేషన్‌లో వచ్చింది ఆయన నుంచి 'టెంపర్' సినిమా. ఇక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు 2.1 మనం చూస్తున్నాం అని చెప్పొచ్చు మామ. ఎన్టీఆర్ గారే ఆ వరుస ఫ్లాప్స్‌తో 'టెంపర్' ఆడియో ఫంక్షన్‌లో ఎమోషనల్ అయ్యి, మీరు కాలర్ ఎత్తుకునే సినిమా తీస్తా అని చెప్పి ఎమోషనల్ అయ్యారు మామ. అప్పటి నుంచి రీసెంట్‌గా వచ్చిన 'దేవర' వరకు వరుసగా ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమాలు తీస్తూనే వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే 2015లో మొదలైన ఈ దండయాత్ర 2024 అంటే దాదాపుగా 10 ఏళ్ళు కొనసాగించారనే చెప్పొచ్చు మామ. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జయలవకుశ', 'జనతా గ్యారేజ్', 'అరవింద సమేత' మధ్యలో 'RRR'ని పక్కన పెట్టేస్తే 'దేవర'తో డబుల్ హ్యాట్రిక్ కొట్టారనే చెప్పొచ్చు మామ. 'వార్ 2' టైంకి 2 కాలర్స్ ఎత్తడం వలనో ఏమో దెబ్బకి ఆ డబుల్ హ్యాట్రిక్ పోయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం 10 ఏళ్ల తర్వాత ఫ్లాప్‌ని చూడాల్సి వచ్చింది. ఫ్యాన్స్‌కి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ దాన్ని పక్కన పెడితే ఆయన రికార్డ్స్ ఆయన రికార్డ్ లెవెల్‌లో డబుల్ హ్యాట్రిక్ చూసి ఫ్యాన్స్‌ని కూడా కాలర్ ఎత్తుకునే సినిమాలు చేసి నెక్స్ట్ కూడా పక్కా హిట్ అనే రేంజ్‌లోనే లైనప్‌ని సెట్ చేసుకున్నారని చెప్పొచ్చు మామ. ఇక ఇప్పటి వరకు ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ క్రౌడ్ పుల్లర్ అనుకునే హీరో గురించి మాట్లాడాలి మామ. ఆయనే నేచురల్ స్టార్ నాని గారు. నాని గారు సినిమా వస్తుంది అంటే తప్పకుండా అది మంచి సినిమా అయ్యి ఉంటదని నమ్మకం ఎప్పటి ఆడియన్స్‌లో క్రియేట్ అయింది. అంటే అది నాని గారు ఒక టైంలో ఇచ్చిన డబుల్ హ్యాట్రిక్ వల్లనే అని చెప్పొచ్చు మామ. కానీ ఆ డబుల్ హ్యాట్రిక్ గనక పడకపోయి ఉంటే నాని గారి కెరియర్ ఎండ్ అయిపోయేనా అనే రేంజ్‌లో అంతకు ముందు వచ్చిన సినిమాలు ఆడాయని చెప్పొచ్చు మామ. ఏగాతో అందరి ఇళ్లల్లోకి వెళ్ళిపోయిన నాని గారు తర్వాత వరుస ఫ్లాప్స్‌తో ఏ సినిమా కూడా టైంకి రిలీజ్ అవ్వక ఒక టైంలో ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యే స్టేజ్‌కి వచ్చేసారు మామ. అందులో 'చండాపై కపిరాజు' ఫ్లాప్ అయితే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా నాని గారిని మార్చిన సినిమా, నాని గారి కెరియర్‌ని మార్చేసిన సినిమా అని చెప్పొచ్చు మామ. అక్కడ మొదలైన వరుస హిట్స్ పరంపర 'భలే భలే మగాడు', 'ఓయ్ కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్‌మెన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'ఎన్‌సీఏ' అంటూ వరుసగా 8 హిట్స్ కొట్టారు మామ. ఇంకొక్క హిట్ పడి ఉంటే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. బట్ అక్కడే అక్కడి నుంచి నాని గారి జడ్జిమెంట్‌కి పడిన బేస్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది మామ. నెక్స్ట్ టైర్ 1 హీరో ఇతనే అవుతాడు అనే రేంజ్‌కి అతని బేస్ క్రియేట్ అయ్యింది అంటే అది అక్కడ పడిన బేస్‌మెంట్ అనే చెప్పొచ్చు మామ. నాని గారు కూడా ఆయన ప్రతి మూవీతో ఆయన స్టార్డమ్‌ని పెంచుకుంటూ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్‌కి పర్ఫెక్ట్ ఆన్సర్ షీట్‌లా ఉన్నారు. ఆయన కెరియర్‌ని మలుచుకున్నారని చెప్పొచ్చు మామ. ఇలా ఈ ముగ్గురు హీరోలు ఈ జనరేషన్ హీరోస్‌లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్‌గా రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. వీళ్ళతో పాటు మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు కూడా ఈ రికార్డ్ పెట్టాల్సిందే. కానీ ఒకే ఒక సినిమా వల్ల ఆ రికార్డ్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ చేయడం మామ. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.